హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ ఫ్రై. ఎప్పుడైనా రోటీలోకి కానీ లేకపోతే రైస్లోకి కానీ ఇలా ఈవినింగ్ టైమ్స్లో ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఎగ్స్ తినకుండా ఉంటారు కదండి, బాయిల్డ్ ఎగ్స్, వాళ్ళకు కూడా ఇలా ఫ్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 10 ఎగ్స్తో చేస్తున్నానండి. ఈ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి, మీరు ఎన్ని ఎగ్స్ వేస్తున్నారు అని. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని చిటపటలాడిన తర్వాత నేను ఇక్కడ మీడియం సైజ్ 4 ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నానండి. మీరు ఒకవేళ పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటే 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. బాగా ఆయిల్లో మిక్స్ చేసుకొని ఇందులోకి నేను 10 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇవి పచ్చిమిర్చి మరీ ఎక్కువ ఏం కారం లేవండి, మీడియం కారం ఉన్నాయి. ఎగ్ ఫ్రైలో పచ్చిమిర్చి అనేది తక్కువగానే ఉండాలండి. నేను ఇక్కడ 10 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేస్తున్నానండి. బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి పసుపులో బాగా మిక్స్ చేసేయండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 10 ఎగ్స్కి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. నేను వేసిన కారానికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఈ ఎగ్ ఫ్రైలో సాల్ట్ అనేది ఎక్కువ అయితే తర్వాత తినడానికి అసలు బాగోదండి. నేను వేసిన కారానికి ఎగ్జాక్ట్గా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందండి. బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఎగ్స్ని బ్రోక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 10 ఎగ్స్ వేస్తున్నానండి. ముందుగా పగలగొట్టి పక్కన పెట్టుకున్నానండి. 10 ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలపకూడదు. ఒక 2 మినిట్స్ ఆగి తర్వాత కలపాలి. చూడండి, ఇలాగ 2 మినిట్స్ ఆగిన తర్వాత కలపండి. బాగా మిక్స్ చేస్తూ ఈ ఎగ్ ఫ్రై అనేది కుక్ అయిపోయింది పర్ఫెక్ట్గా అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, మనం కొద్దిగా టచ్ చేసి చూస్తే చేతిలోకి తీసుకొని ఆయిల్గా ఉంటుందండి. అంతేనండి. చేతికి ఏమీ ఎగ్ తడిగా కానీ ఏమీ అంటకుండా చాలా పొడి పొడిగా ఉండాలండి మనం చేతితో టచ్ చేసినప్పుడు. అప్పుడే మనకి ఎగ్ ఫ్రై పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. నేను దీన్ని ఎగ్జాక్ట్గా 7 మినిట్స్ కుక్ చేశానండి. 7 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. తడి లేకుండా చాలా ఈజీగా అయిపోయిందండి. ఖచ్చితంగా చేత్తో తీసుకొని చూడండి. తడి అనేది లేకుండా అయిపోతేనే ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది, ఎగ్ స్మెల్ రాకుండా. చూడండి ఇలా ఒకవేళ మీకు ఒక 7 మినిట్స్ తర్వాత కూడా తడి ఉంటే ఒకసారి ఇంకొక 1 మినిట్ పెట్టుకోండి. అంతేనండి, వేడి వేడి ఎగ్ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్.